ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంతుందండి అంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 90% అయితే, ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము వాటా 90%, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 10% అనేటువంటిది కలదండి. మరి ఈ పథకము మొదటగా చెప్పాను 2 ఫిబ్రవరి 2006 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడండి 2 ఫిబ్రవరి 2006 నుంచి ప్రారంభించడం జరిగిందన్నాను. చట్టము చేయబడింది 2005. ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచండి అంటే 2 ఫిబ్రవరి 2006. ఓకే. ఈ పథకాన్ని బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామంలో మన్మోహన్ సింగ్ ప్రారంభించాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు పని గలిపియాలి? 100 రోజులు పని గలిపియాలి. ఈ 100 రోజుల పనికి ఏమి ఇవ్వాల్సి వస్తుందండి అంటే వేతనము అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఈ 2025, 26 ఆర్థిక సంవత్సరాల్లో 2025, 26 ఇయర్స్‌లో ఆర్థిక సంవత్సరాలలో అత్యధిక వేతనాలను ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే హర్యానా. హర్యానా రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారండి అంటే 400 రూపీస్ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత సిక్కిం అండి 389 రూపీస్ ఒక 3 జిల్లాల్లో ఇస్తున్నారు. ఓకే. మరి ఆ తర్వాత ఏదండి అంటే కర్ణాటక రాష్ట్రం ఇస్తున్నారు. మరి అతి తక్కువ వేతనం ఇది ఎక్కువగా వేతనం ఇస్తున్నటువంటి రాష్ట్రం హర్యానా అయితే, అతి తక్కువ వేతనము హైయెస్ట్‌గా ఇస్తున్నది హర్యానా. లోయెస్ట్‌గా ఇస్తున్నటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఎంతవరకు వేతనం ఇవ్వటం జరుగుతుంది? ఒక రోజు పని చేయించుకొని అంటే, ఒక రోజు వేతనము రూ. 241 ఇవ్వటం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఏపీలలో ఒక రోజు వేతనము రూ. 300 ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో కూడా రూ. 307 ఇవ్వటం జరుగుతుంది. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్కీమ్ అండి. ఈ స్కీమ్‌లో మహిళలు ఎంత పర్సెంటేజ్ ఉండాలండి అంటే తప్పనిసరిగా 1/3 లేదా 33% మహిళలు అనేటువంటిది ఉండాల్సి వస్తుంది. ఈ పథకాన్ని చట్టము చేయటం జరిగింది. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ అండి.